ఎసిడిటీ సమస్య కానీ గ్యాస్ సమస్య కానీ చాలా మందిలో బాధపడుతూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారైనా గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం వచ్చే ఉంటుంది. ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ సమస్యలు ఎసిడిటీలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక వయస్సు పరిమితి లేకుండా మనకు అన్ని రకాల ఏజెస్ వాళ్ళకి, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వయసు మీరిన వాళ్ళు కానీ 60-70స్లో కానీ అందరికి కూడా ఎసిడిటీ గ్యాస్ సమస్య అనేది బాగా వస్తుంది. ఇంకో విధంగా చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల జబ్బులు ఉండడం వల్ల ఈ రకరకాల పెయిన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, అదర్ మెడిసిన్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, రకరకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్య ఎక్కువ అవుతూ ఉంది. సో దీని గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా ఎసిడిటీ గ్యాస్ అనగానే చాలామందికి చాలా రకాల సిమ్టమ్స్ లక్షణాలు ఉంటాయి. కొంతమందికి కడుపు ఉబ్బినట్టుగా అనిపించడం, కొంతమందికి ఛాతీలో మంట అనిపించడం, కొంతమందికి పుల్లటి తేనె పుల్ల రావడము, కొంతమందికి ఎక్సెస్ గ్యాస్ మోషన్ ద్వారా వెళ్ళడం, ఫ్లాటస్ అంటాం. ఇట్లా రకరకాలుగా లక్షణాలు ఉంటాయి. కొంతమందికి నోరు చేయదనిపించడము, ఆకలి తక్కువ కావడం జరుగుతూ ఉంటాయి. అయితే మెడికల్ టర్మ్స్లో చూసినట్టయితే ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్యని బ్రాడ్గా 3 కేటగిరీస్కి మనం చేయొచ్చు. ఒకటి నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటాం. డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటే గ్యాస్, కడుపు ఉబ్బరము, తేన్పులు ఇటువంటివి. అలాగే రెండోది వచ్చేసి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, GERD. అంటే యాసిడ్ అనేది పైకి తనడం వల్ల, కడుపులో నుంచి మనకు ఫుడ్ పైప్కి తనడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఇది తీవ్రత అనేది అందరిలో ఒకేలాగా ఉండదు, రకరకాలుగా సివియారిటీ ఉంటుంది. కొంతమందికి రిపీటెడ్గా వస్తుంది, కొంతమందికి క్రానిక్గా ఉంటాయి. సో క్రానిక్ GERD అంటాము, అక్యూట్ GERD అంటాము. రిపీటెడ్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, నాన్ అల్సర్ డిస్పెప్సియా మరియు ఇంకొకటి వచ్చేసి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం. అంటే కడుపులో అల్సర్ లాంటిది ఫామ్ అయినప్పుడు, ఏదైనా తిన్నప్పుడు పెయిన్ కానీ, తినకుంటే కడుపులో నొప్పి రావడం, ఎస్పెషల్లీ మనం కడుపులో ఈ పెయిన్ అనేది ఫుడ్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. దీన్ని యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం. అంటే అల్సర్ ఫామ్ కావడము. అది 2 రకాలుగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఉంటుంది, డియోడినల్ అల్సర్ అని ఉంటుంది. దీనికి ముఖ్యంగా కొంతమందికి కడుపులో అల్సర్ ఉండడం వల్ల మోషన్ నల్లగా రావడం, డార్క్ బ్లాక్ కలర్ మెలీనా అంటాం. దాని ద్వారా హిమోగ్లోబిన్ తగ్గి ప్రమాదంగా మారచ్చు. అయితే కొంతమందికి ఈ యాసిడిటీ గ్యాస్ అనేది కూడా కొంతమందికి ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఎవరికైతే 60+, 70+ ఉండి గ్యాస్ ప్రాబ్లమ్స్, కడుపులో నొప్పి వస్తూ బరువు తగ్గుతూ ఉన్నట్టయితే, మెలీనా మోషన్ నల్లగా వస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా టెస్టింగ్ చేయించుకోవాలి ఎండోస్కోపీ రూపంలో. ఎందుకంటే ఒక్కోసారి అల్సర్ అనే ప్రాబ్లము క్యాన్సర్ లాంటిది కూడా అయి ఉండే అవకాశం ఉంటుంది. ఇది తక్కువ శాతం మందిలో ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ 60+ కానీ 70+లో ఇటువంటి గ్యాస్ సంబంధించిన సమస్యలు కానీ, కడుపులో నొప్పి వచ్చి మోషన్ నల్లగా రావడం ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అవసరం. అయితే ఇప్పుడు మీరు గమనించినట్టుగానే 3 రకాలుగా ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్యలు ఉన్నాయి. NUD నాన్ అల్సర్ డిస్పెప్సియా ఒకటి, రెండోది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, మూడోది వచ్చేసి APD యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటే అల్సర్ ఫార్మేషన్. ఇవి 3 ఉంటాయి. సో అందరిలోనూ ఈ యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎసిడిటీ గ్యాస్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నారు కాబట్టి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది NUD అంటాము. అది నాన్ అల్సర్ డిస్పెప్సియా అండ్ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఏంటంటే అసిడిటీ గ్యాస్ అనేది పైకి తనడం. మనకు ఎప్పుడైతే ఫుడ్ పైప్లోంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటామో అది స్టమక్లో వెళ్ళే ముందు ఒక స్పింక్టర్ ఉంటుంది. అది ఫుడ్ తిన్నప్పుడే ఓపెన్ అవుతుంది, దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. కొంతమందిలో ఆ స్పింక్టర్ కొంచెం రిలాక్స్ అయిపోతుంది. సో దాంతో ఏమవుతుందంటే యాసిడ్ అనేది కడుపులో ఫామ్ అయినప్పుడు తిన్న తర్వాత అది పైకి తనడం జరుగుతూ ఉంది. దాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో ఇది మెయిన్గా ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం అనేది జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి వస్తుంటాయి? ఎక్కువగా ఈ యొక్క గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, NUD నాన్ అల్సర్ డిస్పెప్సియా కానీ ఎవరిలో ఎక్కువగా వస్తుంటాయి గమనిస్తే, బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు ఒకటి, తర్వాత ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ అంటే పెయిన్ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ రెగ్యులర్గా మెడిసిన్స్ వాళ్ళు అంటే అదర్ డయాబెటిక్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మోరోవర్ ఇంకా ఫుడ్ సమస్య అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నైట్ షిఫ్ట్ చేసేవారు ఉన్నారు, ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నైట్ టైం ఉన్న వాళ్ళు ఉన్నారో, లేకపోతే రెగ్యులర్గా ఫుడ్ టైమింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా ఉన్న వాళ్ళలో కూడా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళు తీసుకునే ఆహారము టైమింగు, లేట్ నైట్స్ తీసుకోవడము, ఒక పర్టికులర్ టైం అంటూ లేకపోవడము, మనం తీసుకునే ఆహారం ఎస్పెషల్లీ జంక్ ఫుడ్ కానీ వీటితో మనకు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ కూడా వచ్చి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. సో
అయితే ఇప్పుడు మనం గమనించినట్టయితే కారణాలు ఏముంటాయి? ఎందుకొస్తుంది ఎసిడిటీ, గ్యాస్ సమస్య ఈ 3 మనం ఏదైతే అనుకున్నామో ఎందుకొస్తాయి? ఎందుకొస్తాయంటే ఒకటి మనం తీసుకునే ఆహారం. ఇది చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే ప్రాపర్‌గా ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్‌గా లేకపోయి ఉండి, టైమింగ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంతమంది మనం టైంకి తింటున్నాం చెప్పండి. మార్నింగ్ 8:00 అంటే 10:00 అవుద్ది, 11:00 అవుద్ది. ఈవినింగ్ 7:00 తినమంటే రాత్రి 10 అవుద్ది, 11 అవుతుంది. సో, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్‌గా లేకపోవడం. అంటే మనం తీసుకునే ఆహారంలో ఆయిల్ ఎక్కువ ఉండడం, ఫ్రైడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఉండడం, కలోరీస్ ఎక్కువ ఉండడం, జంక్ ఫుడ్ ఎక్కువ ఉండడం, టైమింగ్ సరిగ్గా లేకపోవడం, హ్యాబిట్స్ ఒకటి స్మోకింగు, ఆల్కహాల్ ఇవి కూడా యాసిడిటీ గ్యాస్‌ని ఎక్కువగా పెంచుతాయి. ఎంతమంది స్మోక్ చేస్తున్నా చాలామంది. అలాగే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనకు స్లీప్ ప్యాటర్న్స్ ఎవరికైతే నిద్ర సరిగ్గా ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ వాళ్ళని చూసినట్టయితే నైట్ టైమ్ జాబ్ చేసే వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎసిడిటీ గ్యాస్ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ఫుడ్ హ్యాబిట్స్‌లో మనం చూసుకున్నట్టయితే హ్యాబిట్స్ పరంగా ఇంకా కొంతమంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఈ కాఫీ ఎస్పెషల్లీ వల్ల ఈ స్ఫింక్టర్ ఏదైతే ఉందో మీకు చెప్పినట్టుగా ఫుడ్ పైప్‌కి, స్టమక్‌కి కనెక్ట్ చేసే స్ఫింక్టర్ అది రిలాక్స్ అయిపోయి అసిడిటీ పైకొచ్చే అవకాశం ఉంటుంది. సో, కాఫీ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా మనం ఎసిడిటీ గ్యాస్ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది టైమింగ్ గానీ, లేదా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మనం చూసినట్టయితే అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అందరిలో కూడా ఈ ఫుడ్ టైమింగ్స్, ఈ ఫుడ్ యొక్క ఏదైతే స్పెసిఫిక్‌గా తీసుకోవాలనుకుంటామో తీసుకోకపోవడం, ఎక్కువ స్టోరేజ్ ఫుడ్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ ఎక్కువవుతూ ఉంది. సో, దీనికి ఏంటి మనం పరిష్కారం ఏంటి? ఎలా చేస్తే బావుంటుంది? ఎప్పుడైతే ఈ 3 రకాల మీకు చెప్పిన ఎసిడిటీ గ్యాస్ మెడికల్‌గా సమస్యలున్నాయో, నాన్ అల్సర్టివ్ డిస్పెప్సియా గానీ, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ గానీ, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ గానీ, ఇవి 3 కూడా ఎస్పెషల్లీ కామన్‌గా చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఈ నాన్ అల్సర్టివ్ డిస్పెప్సియాను, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ గాను. అయితే మెడిసిన్స్ కూడా కొంత రోల్ ప్లే చేయొచ్చు. పెయిన్ కిల్లర్స్ గానీ, యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు వాడొద్దు. డాక్టర్ చెప్పినంత వరకే షార్ట్ పీరియడ్సే వాడాలి. దాని తర్వాత ఆపేయాలి. సో, మీరు ఈ మెడిసిన్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏదో నొప్పులు వస్తున్నాయని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఈ అసిడిటీ గ్యాస్ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు అల్సర్ ఫార్మేషన్ అయ్యి ఒక్కోసారి బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, దీనికి ఏంటి పరిష్కారం? లాంగ్ టర్మ్ పరిష్కారం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మన యొక్క జీవన శైలి, లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకోగలగాలి. మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఈ నాన్ అల్సర్ డిస్పెప్సియాకి గ్యాస్ తగ్గడానికి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని మనకు అసిడిటీకి మెడిసిన్స్ ఉన్నాయి. సిరప్స్ ఉన్నాయి గ్యాస్ తగ్గియడానికి. అలాగే టాబ్లెట్స్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఉన్నాయి. కానీ దీన్ని మనం రాకుండా ఏమైనా చేయగలుగుతామా? రిపీటెడ్‌గా రాకుండా. ఖచ్చితంగా మన యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం చూసినట్టయితే మనం తినే ఆహారం టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఎస్పెషల్లీ ఆయిల్ ఫుడ్ లేకుండా, చట్నీస్ ఎక్కువ లేకుండా, ఫ్రై ఐటెమ్స్ తగ్గించుకొని ఎక్కువ ఫ్రూట్సు, ఎక్కువ వెజిటేబుల్సు, పీచు పదార్థాలు అవి బాగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది 50%. మన ఫుడ్ టైమింగ్స్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలిగితే ఇంకా చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. చాలామందికి ఈ సాఫ్ట్ డ్రింక్స్ అలవాటు ఉంటాయి. చాలామందికి టీ, కాఫీలు అలవాటు ఉంటాయి. అవన్నీ బాగా తగ్గించండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అదేవిధంగా హ్యాబిట్స్ ఉన్నాయి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇది ఎంతమంది తాగుతుంటారు? లక్షల్లో తాగుతూ ఉంటారు. వాళ్ళన్నీ కూడా కొంచెం తగ్గించి, పరిమితి చేసి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా వరకు ఈ అసిడిటీ గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మనం వాడే పెయిన్ టాబ్లెట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి, ఒకవేళ పడకపోతే దాని తగ్గట్టుగా మార్చుకోగలిగితే చాలా వరకు అసిడిటీ గ్యాస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది తెలుసు కానీ మనం ప్రాక్టీస్ చేయం. అదేవిధంగా ఫుడ్ టైమింగ్స్ ఎంతమంది మనం పాటిస్తున్నాం అది కూడా గమనించాల్సిన విషయం ఉంది. అదేవిధంగా స్లీప్ అనేది అందరికీ కూడా 6-7 అవర్స్ పైన స్లీప్ అవసరం. ఎంతమంది ప్రాపర్ స్లీప్ ఉంటుంది. సో 5 అవర్స్, 4 అవర్స్ లేకపోతే మధ్యలో లేవడం, స్లీప్ నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల కూడా ఈ అసిడిటీ గ్యాస్ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మనకు కారణాలే. ఒబేసిటీ ఉన్నారు, లావుగా ఉన్నారు, బరువు తగ్గే ప్రయత్నం చేయము. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ని కూడా అలాగే చేస్తూ ఉంటాం. అలాగే హై కలరీ ఫుడ్స్ తింటాం, జంక్ ఫుడ్ తింటూ ఉంటాం. ఇవన్నీ కూడా తగ్గించగలిగితే మోతాదులో తీసుకొని ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా కాకుండా చేయగలిగితే ఖచ్చితంగా మనకు ఈ అసిడిటీ గ్యాస్ సమస్య చాలా వరకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు స్ట్రెస్ లెవెల్స్ అందరికీ కూడా రకరకాల ఆలోచనలు, వర్క్ ప్రెషర్స్, స్టూడెంట్స్కి అయితే కెరియర్ పరంగా సమస్యలు ఇవన్నీ ఉండి కూడా వాళ్ళకి స్ట్రెస్ వల్ల కూడా అసిడిటీ గ్యాస్ సమస్య వచ్చి వాళ్ళు టైంకి తినకపోవడం ఇవన్నీ కూడా కారణాలుగా తయారవుతున్నాయి. సో ఇవన్నీ మీరు బాగా గమనిస్తాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ని మనం ప్రాపర్గా చూసుకోగలిగితే ఫుడ్ టైమింగ్స్ కానివ్వండి, మనం తినే ఆహారంలో మార్పులు చేసుకుంటూ ప్రాపర్గా నిద్రకు పోతూ
తాగినంతగా స్ట్రెస్ తగ్గించుకోవడం మెడిటేషన్, యోగా ద్వారా కానీ తగ్గించుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్యని మనం ఖచ్చితంగా దూరం చేయగలుగుతాం. అలాగే మీరు గమనిస్తే ఈ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, తర్వాత ఈ టీ, కాఫీలు ఎక్కువ తాగడం 1, 2 సార్లు పర్వాలేదు. కొంతమంది అదే పనిగా తాగుతూ ఉంటారు. సో దానివల్ల కూడా ఈ ఎసిడిటీ గ్యాస్ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మోతాదు మించిన ఎప్పుడు కూడా టాబ్లెట్స్ ఎక్కువగా వాడకుండా ఉన్నట్టయితే కూడా ఈ సమస్య రాకుండా చేయొచ్చు. అయితే ట్రీట్మెంట్ పరంగా చూసినట్టయితే ఎప్పుడైనా సరే మనం అనుకున్నది ఇప్పుడు నేను కూడా ప్రివెంటివ్ మెజర్స్గానే అనుకోవాలి. ఎవరికైతే ఎసిడిటీ గ్యాస్ ఎక్కువగా వస్తుందో వాళ్ళు తినగానే వెంటనే పడుకోకుండా ఉండాలి. అది మధ్యాహ్నం కానీ, నైట్ కానీ 2 అవర్స్ అట్లీస్ట్ మినిమం. సపోజ్ 8:00 తిన్నట్టయితే 10:00, 10 తర్వాత పడుకుంటే మంచిది. ఎందుకంటే మనం పడుకోవడం వల్ల సడన్గా యాసిడ్ అనేది పైకి తన్ని ఎసిడిటీ గ్యాస్ని ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు 2 అవర్స్ తిన్న తర్వాత ఇమీడియట్గా పడుకోకుండా చూసుకోండి. అలాగే లేట్ నైట్స్ తినడం మానేయండి. ఎక్కువగా 9 తర్వాత 10 తర్వాత కాబట్టి అట్లీస్ట్ 6:00, 7:00 ఫుడ్ తినే అవకాశం ఉంటే కలిగితే ఖచ్చితంగా తినండి. అండ్ సమయాన్ని పాటించడం అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా మనకు టెస్ట్ల రూపంలో చూసినట్టయితే కనుక్కోవడానికి అందరికీ ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం లేదు, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ. కాకపోతే పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ ఎవరికైతే మోషన్ నల్లగా రావడం, బ్లాక్ కలర్లో, కడుపులో నొప్పి రావడము, లేకపోతే వెయిట్ తగ్గిపోవడము, ఆకలి లేకపోవడం వాళ్ళకి ఎండోస్కోపీ చేసుకోవాలి. ఎండోస్కోపీతో పాటు ఇంకొకవేళ ఇంకా ఇబ్బంది ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి చేసుకోవాలి తప్పించి రొటీన్గా అందరికీ ఎండోస్కోపీ అనేది కంపల్సరీ కాదు. సో ఈ విధంగా ట్రీట్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంది. మనం ఈ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ను మనం చెప్పినవన్నీ కూడా పాటిస్తూ మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. లాంగ్ టర్మ్ రిలీఫ్ కూడా వస్తుంది. రిపీటెడ్గా రావద్దంటే వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాల్సిందే, అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాట్లు మానాల్సిందే, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, స్మోకింగ్ వాళ్ళు మానాల్సిందే, అలాగే టీ, కాఫీలు ఎక్కువ ఉన్న అవి కూడా తగ్గించుకోవాల్సిందే. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్ అనేది బెనిఫిట్స్ వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బహుశా ఇవన్నీ మీరు ప్రాపర్గా గ్రహించి చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ప్రశాంతమైన జీవితం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మెడిటేషన్, యోగా చేసుకోవడము, ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్, వెయిట్ మేనేజ్ చేయడము చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఈ గ్యాస్ సమస్య, యాసిడిటీ సమస్య మనం తగ్గించుకోవచ్చు. అండ్ జీవితాంతం కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ రిలీఫ్ కోసము మెడికల్ షాప్కి వెళ్ళేసి మనం గ్యాస్ ట్యాబ్లెట్స్ రూపంలో అవి తీసుకుంటాం. అది కొంతవరకే మంచిది. ఎందుకంటే అందులో ఉండే అల్యూమినియం కానీ, అందులో ఉండే మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇవన్నీ ఏంటంటే ఒక్కోసారి ఈ మలబద్ధకాలు కానీ, గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ సిరప్స్ లాంటివి తీసుకోకపోవడం మంచిది. సో రెగ్యులర్ బేసిస్లో మనం ఈ సిరప్స్ లాంటివి కంటిన్యూస్గా వాడడం అనేది మంచిది కాదు. సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి, ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి, మన అలవాట్లను మార్చుకోగలగాలి. తద్వారా చాలా వరకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇబ్బందిగా ఉన్నట్టయితే డాక్టర్ని సంప్రదించండి. అంతేగాని రిపీటెడ్గా ఇవన్నీ కూడా తీసుకోవడం అనేది మంచిది కాదు. అదేవిధంగా అలవాటు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎక్కువ రోజులు చాలామంది మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, 1 నెల వాడండి అమ్మా, 2 మంత్స్ వాడండి అమ్మా అని. కానీ ఆ అసిడిటీ గ్యాస్ ట్యాబ్లెట్స్ కూడా చాలామంది ఒక 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అలా వాడుతూనే ఉంటారు. వాటి వల్ల ఒక్కోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కోసారి మనకు ప్రాబ్లం క్రియేట్ అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు వాడాలి. అన్నెసరీగా డాక్టర్ గారు రాశారని చెప్పేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడడం అనేది మంచి విషయం కాదు. సో దయచేసి మీరు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి మాట్లాడాలి.